మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో బ్రహ్మారెడ్డి స్పందించారు. మాచర్ల పట్టణ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తనపై ఉన్న నమ్మకం, ప్రేమ, అభిమానం వల్లే తన పేరు ప్రకటించారన్నారు. ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలుగా దౌర్జన్యాలను ఎదిరిస్తూ నిలబడ్డ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం జనసేనల కార్యకర్తలకు రాబోయే 2 నెలలు ఎంతో అప్రమత్తంగా ఉండి పార్టీ పట్ల అంకిత భావంతో ఎంతో ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, గత 2 సంవత్సరాలు మన పోరాటం ఒక భాగం, రేపు జరగబోయే 2 నెలల కాలం కూడా మరి దానికి ఎంతో విలువైన కాలం. ఇదే స్ఫూర్తితోటి, ఇదే ధైర్యంతో, ఇదే తెగింపుతోటి, ఇదే త్యాగంతో మీరు పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను, అలాగే ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మీ అందరూ కృషి చేయాలని, ఈ 2 నెలల కాలం మీరు పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాల కాలం మీ అందరికీ ఒక సేవకుడిగా నేను పనిచేయటానికి, ఇంతకు మించి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ బానిసత్వం నుంచి, ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, వేధింపులు, సాధింపులు, ఇవన్నిటినీ నుంచి మనం బయటపడాలంటే మొట్టమొదట మనం ఈ నియోజకవర్గంలో గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదొకటే లక్ష్యంతో మనం పనిచేయాలి. ఆ తర్వాత పార్టీ విషయాలు అందరం కూర్చొని చర్చించుకొని పార్టీకి ఏది మేలైతే దాన్ని చేద్దాము. అప్పుడు కూడా సమిష్టి నిర్ణయాలే ఉంటాయి, కానీ వ్యక్తిగతమైన నిర్ణయాలు ఏవి ఉండవని ఈ సందర్భంగా మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే,